గడిచిన 5 సంవత్సరాలు 1924 చేసినటువంటి విధ్వంసం చూస్తే కనీసం 10 సంవత్సరాలైనా సరే మినిమం టైం పడుతుంది. కనీసం ఇది ట్రాక్లో పెట్టాలంటే మేము ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా ఎన్డీఏ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రం పూర్తిగా విధ్వంసం పాలైంది. మళ్ళీ ఎన్డీఏ వస్తాని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. వచ్చిన తర్వాత నేను 1 సంవత్సరం రేపటికి 12వ తారీఖు నెక్స్ట్ మంత్కి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో అన్ని ప్రయత్నాలు చేశాం. అన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే 1-2 కాదు, ఎవ్రీ డిపార్ట్మెంటు డీఫంక్టర్ అయింది, లేకపోతే డీరైల్ చేశారు, లేకపోతే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు. 4th టైం సీఎం చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది. అయితే వేరే మార్గం లేదు, దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దానికోసమే ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేనితనాన్ని తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకో పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని 7 మంది మంత్రులు కలుస్తున్నాను. ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిసాము, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాము. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. ఒరిజినల్గా అయితే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని, దేశం మొత్తం 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో వారిని కోరింది ఈరోజు మేజర్గా 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం. ఇది చాలా అవసరం. ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాయలసీమలో 11 గిగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పంప్డ్ ఎనర్జీ కూడా ఒక 7,370 మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు. అదే సమయంలో